ఆకుల విజయ్ గారు ఎన్ని చెప్పినా సిరిసిల్లలో అంటే ఆ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి అక్రమాలపై పెద్దగా ఉక్కుపాదం మోపలేకపోతున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు. అసలు అక్కడ జరుగుతున్నారు అంటే అక్కడ బోగస్ వ్యాపారం కావచ్చు, బోగస్ చిట్ ఫండ్ల ఏర్పాటు కావచ్చు, నేత కార్మికులను లోపరుచుకొని వాళ్ళ ఊబిలోకి లాక్కోవడం కావచ్చు, ఇలాంటి వాటిపైన పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు అంటున్నారు. మీరేమంటారు దానికి? అంటే ఇప్పుడు సమస్య చిట్ ఫండ్ ఉంటుందండి. ఆ చిట్ ఫండ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమస్య అది నిజంగా పెద్ద సమస్య కాదని నేను చెప్పట్లేదు. కానీ ఆ సమస్యలకి రాజకీయాలకి ముడివేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైన సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరెవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిందే, వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిందే, కేజీ నుండి పీజీ ఉచిత విద్య అందించాల్సిందే, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే, మళ్ళీ దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయాల్సిందే. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య చేనేత కార్మికుల సమస్య. ఆ సమస్య విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్లకు న్యాయం చేయాల్సిందే. ఇసుక మాఫియాని ఈ రాష్ట్ర ప్రభుత్వమే అరికట్టాల్సిందే. ఈరోజు మేము అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామండి. మేమేం చేస్తున్నాము అని అంటే, మేము ఎంత అరికడుతున్నప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, నేనే రాజు నేనే మంత్రి అయినప్పుడు అక్కడ ఎవరి పనులు ఏం నడవేయండి. అంటే ఒక ఇసుక లారీతో నన్ను గుద్దిపడేయచ్చు అని నేనేదో చావుకు భయపడుతున్న దాన్ని కాదు. ఇక్కడ చావుకు భయపడుతున్న దాని అయితే యాక్సిడెంట్ అయినాక కూడా మళ్ళీ 10 సార్లు నేను ఇసుక లారీల లెక్క చెప్పాలి, ఇసుక లారీలు చీమదండులా కదిలిపోతున్నాయి, ఇది అన్యాయం అని చెప్పి నేను గొంతెత్తి చెప్తా ఉన్నా. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, ఇసుక లారీలు, ఇసుక తెలంగాణ రాష్ట్రంలో మాఫియా తాండవిస్తుంది. దీనికి చరమగీతం పెట్టేటువంటి రోజు కూడా అతి దగ్గరలో ఉంది. ఉద్యమం నేను చేస్తూనే ఉన్నాను, ప్రజల పక్షాన్ని నిలబడే ఉన్నాను. మరి ఆ రోజు నేను ఏ రోజైతే మోహన్ రెడ్డి గారికి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి నేను ఇంకా 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 కూడా నన్ను నేను ఫిల్టర్ చేసుకొని నేను ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో నేను ఫిల్టర్ అయ్యి వస్తున్న దాన్ని తప్ప నేను పూర్తిగా ప్రజల కోసం ఆలోచించలేని స్థితిలో ఆలోచిస్తున్న స్థితిలోనే ఉన్నాను అని నేను గట్టిగా చెప్పగలను. ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా 100%, 100% మనసా వాచ కర్మన చెప్తున్నారా? అవునండి. సిరిసిల్లలో గ్రానైట్ వ్యాపారం ఎక్కువగా ఉంది. ఆ గ్రానైట్ సంస్థల్లో అంతా కూడా కార్మికులు చాలామంది ఉన్నారు. అక్కడ కార్మిక చట్టాలు కనీస మాత్రం కూడా అమలు కావడం లేదంటారు. అలాంటప్పుడు మరి మీరు ప్రజల కోసం ఆలోచిస్తున్న ఆకుల విజయ్ గారు, ఆ కార్మికుల చట్టాలు అమలు కాకపోవడంతో కార్మికుల సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు, ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు ఇంతకుముందు కూడా, అంటే సిరిసిల్లాలో మీరు ఎలా గెలవాలనుకుంటున్నారు, ఒక మంత్రి అయినా రేపు ఇంకా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి, ఆయనను మీరు ఎలా గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరే 10 సమస్యలు చెప్పారు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు. ఆ సమస్యల పక్షాన ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు న్యాయం చేయలేకపోతున్నాడు. నేను చెయ్యాలి అన్నప్పుడు, టీవీ ఛానల్ మార్చాలి అన్నప్పుడు రిమోట్ నా చేతిలో ఉండాలి. అలాంటి పరిస్థితి, అలాంటి సమయం నాకు వస్తుంది. ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలు నా పక్షాన నిలబడతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేనే రాజు నేనే మంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే చేస్తుండో అట్లా నేను ఆ పని చేయగలుగుతా, వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతా. ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించాలి కదా మీరు, ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించాలి. అలా అడుగులు వేయడం లేదు. అడుగులు వేస్తున్నాం కాబట్టే ప్రొద్దున లేస్తే మా ఇంటికి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఈ రోజు కూడా ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేస్తారు. అసలు ఏ సమస్య ఉన్నా నేను వెళ్ళేసి అక్కడ నేను వాళ్ళ సమస్య పక్షాన నిలబడుతున్నాను, పోరాటం చేస్తున్నా. అంతిమ టైం వరకు కూడా న్యాయం పక్షాన పోరాటాలు అనేది నేను అసలు ఇంకా మర్చిపోను. పోరాటం చేస్తూ విజయాలు సాధిస్తా అనేది కూడా నేను చెప్తాను. అంతిమ లక్ష్యం వరకు పోరాటం చేస్తూనే అంటున్నారు కదా, అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, వీటితో పాటుగా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలిచి సమస్యలు తీర్చి బంగారు తెలంగాణ ఏదైతే అనుకుంటున్నావో బంగారు తెలంగాణ కనబడాలనేది నా అంతిమ లక్ష్యం. ఓకే.